ఈ రోజు మన వీడియోలో 2025 సంవత్సరం భారతదేశ మార్కెట్లోని ఒక 10 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాల గురించి అయితే తెలుసుకుందాం అండి. అయితే నేను మీకు చెప్పబోయే స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వీటి యొక్క ఐడిసి రేంజ్ చెప్తాను, అలానే కొన్ని ఎస్టిమేషన్ రియల్ రేంజ్ కూడా మీకు ప్రెడిక్ట్ చేసేది చెప్తానండి. అలానే నేను మీకు చెప్పబోయే స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో అందులో మెజారిటీ స్కూటర్స్ అయితే మేము రివ్యూస్ అయితే చేయలేదన్నమాట. కొన్ని స్కూటర్స్ అయితే మాత్రం రివ్యూస్ రేంజ్ రివ్యూ కూడా చేసాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. మరి 2025 సంవత్సరంలోని లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటి స్కూటర్ హీరో వీదా V2 Pro. హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ హీరో వీదా V2 Pro. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.94 కిలోవాట్ అవర్ల లిథియం బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు. ఇవి 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 165 కిలోమీటర్లు, రియల్ రేంజ్ 114 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా ఈ స్కూటర్ కి 114 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ ని యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 90 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 గంటల సమయం పడుతుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. హీరో వాళ్ళ వేదా ఛార్జింగ్ స్టేషన్ వద్ద లేదా ఏతర్ సంబంధించిన ఛార్జింగ్ గ్రిడ్ వద్ద అయినా కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ తో పాటు మీకు యాప్ కనెక్టివ్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. దీన్ని 5 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,40,000 రూపాయలు. రెండో స్కూటర్ న్యూమరస్ డిప్లాస్ మ్యాక్స్ ప్లస్. తాజాగా న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త స్కూటర్ ఈ డిప్లాస్ మ్యాక్స్ ప్లస్. ఇది ఒక 2-in-1 ఎలక్ట్రిక్ స్కూటర్. అటు ప్యాసింజర్ సెగ్మెంట్ గాను అలానే ఇటు లోడర్ సెగ్మెంట్ గాను కూడా ఉపయోగపడే 2-in-1 ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 156 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రియల్ రేంజ్ సుమారుగా 140 నుండి 150 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ లో 2.8 కిలోవాట్ల PMSM మోటార్ ని ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 4 కిలోవాట్ అవర్లు. స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ లో మీకు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా లభిస్తుంది. మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ IP67 రేటింగ్ తో ఇస్తున్నారు. స్కూటర్ లో మీకు LED లైటింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ మీద డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర బెంగళూరులో 1,15,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి స్కూటర్ ని ఆఫర్ చేస్తున్నారు. తర్వాత స్కూటర్ ఏతర్ రిస్తా. ఏతర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటరే ఏతర్ రిస్తా. ఇందులో కూడా మీకు ఏతర్ రిస్తా జీ వేరియంట్ గురించి చెప్తున్నాం. ఏతర్ రిస్తా జీలో 3.7 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 159 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ స్కూటర్ లో 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తామని చెప్పి కంపెనీ వాళ్ళే చెప్తున్నారు. సో ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.3 కిలోవాట్ల PMSM మోటార్ ను ఉపయోగిస్తున్నారు. ఈ స్కూటర్ లో మీకు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ ని 80% ఛార్జ్ చేయడానికి సుమారుగా 4.5 గంటల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో మనకి 7 అంగుళాల డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో మనకు మ్యాప్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 151,800 రూపాయలు. తర్వాతి స్కూటర్ రివర్ ఇండి. రివర్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ SUV సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని క్లెయిమ్ చేస్తున్నారు ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ని. ఈ స్కూటర్ లో 55 లీటర్ల బూట్ స్పేస్ ని ఆఫర్ చేస్తున్నారు. అలానే 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఈ స్కూటర్ లో లభిస్తున్నాయి. ఈ స్కూటర్ లో 6.7 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ ని ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 161 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అలానే కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ లో 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ లో 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఇంటి వద్దనే 4 నుంచి 5 గంటల సమయంలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక డిఫాల్ట్ గా ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ పై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ పై వారంటీని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,43,000 రూపాయలు. తర్వాతి స్కూటర్ బజాజ్ చేతక్. బజాజ్ కంపెనీ నుండి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు పలు రకాల వేరియంట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. మేము ఈ స్కూటర్ లో ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్ గురించి మాట్లాడుతున్నాం. బజాజ్ చేతక్ 3501, 3502, 3503 వేరియంట్స్ లో 150 కిలోమీటర్ల వరకు
వరకు సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో 3.5 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సుమారుగా 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో టాప్ స్పీడ్ అనేది 63 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇక స్కూటర్ లో 3.8 కిలోవాట్ల PMSM మోటార్ ని ఉపయోగిస్తున్నారు. ఇక స్కూటర్ ని మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 5 గంటల సమయం పడుతుంది. అలానే స్కూటర్ ముందు భాగంలో 5 అంగుళాల డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,10,000 రూపాయల నుంచి 1,35,000 రూపాయల మధ్యలో ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ పై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల డిఫాల్ట్ వారంటీ ఇస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ పై కూడా ఎక్స్టెండెడ్ వారంటీని పొందవచ్చు. తర్వాతి స్కూటర్ బీగాస్ RUV 350. బీగాస్ RUV 350 ఒక ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ లో మీకు 16 అంగుళాల టైర్స్ లభిస్తాయి. అలానే స్కూటర్ లో 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఆఫర్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో కంపెనీ వాళ్ళు 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ని మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 142 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. సింగిల్ రైడర్ 70 కేజీల వెయిట్ తో 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ ఇది. మరి ఈ రేంజ్ ఎలా సాధ్యమైందంటే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో తక్కువ రేటెడ్ పవర్ మోటార్ ని యూజ్ చేస్తున్నారు. ఇందులో 2.5 కిలోవాట్ల PMSM మోటార్ ని ఉపయోగిస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ఇక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ పై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల డిఫాల్ట్ వారంటీ ఇస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని కూడా మీరు 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా పెంచుకోవచ్చు. ప్రస్తుతం బీగాస్ RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ దసరా ఆఫర్ నడుస్తుంది. దీంతో 1,30,000 రూపాయల ఆన్ రోడ్ ధరకి ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేస్తున్నారు. విజయవాడలో వీళ్ళ షోరూమ్ కూడా అందుబాటులో ఉంది. తర్వాతి స్కూటర్ TVS iQube ST. TVS మోటార్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. ఈ స్కూటర్ లో 5.3 కిలోవాట్ అవర్ల లిథియం బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 212 కిలోమీటర్లు. అయితే ఈ స్కూటర్ లో ఉన్న మోటార్ కెపాసిటీ ఆధారంగా అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే సుమారుగా 170 నుండి 180 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. స్కూటర్ లో 4.4 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్ ని యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ గంటకు 82 కిలోమీటర్లు. ఇక TVS iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో 50కి పైగా ఫీచర్స్ ని కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఇంటి వద్దనే సుమారుగా 6 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ పై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. అలానే 5 సంవత్సరాల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. ఇక ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,60,000 రూపాయలు. తర్వాతి స్కూటర్ సింపుల్ వన్. ఇనిషియల్ గా భారతదేశ మార్కెట్ లోకి లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా అడుగు పెట్టిన స్కూటర్ సింపుల్ వన్. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఉపయోగిస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ లో ఒక్కసారి ఛార్జ్ పెడితే 248 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మోటార్ కెపాసిటీ మరియు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని పరిగణలో తీసుకుని 180 నుండి 195 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 8.5 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ ని ఉపయోగిస్తున్నారు. గంటకు 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక స్కూటర్ ముందు భాగంలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ పై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,67,000 రూపాయలు. అలానే ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీని 8 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. తర్వాతి స్కూటర్ హెస్తూర్ ఎనర్జీ వాళ్ళ వేర్ వోల్ఫ్ ప్లస్. హైదరాబాద్ కు చెందిన హెస్తూర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ వేర్ వోల్ఫ్ ప్లస్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. ఈ స్కూటర్ లోని రేటెడ్ పవర్ మోటార్ 1.5 కిలోవాట్లు. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అలానే ఈ స్కూటర్ లో 4.5 కిలోవాట్ అవర్ల NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మేము రియల్ రేంజ్ టెస్ట్ చేయగా రేంజ్ ప్రిడిక్షన్ ద్వారా 248 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 గంటల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, రిమోట్ కీ వంటి ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ పై IP67 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ పై డిఫాల్ట్ గా 7 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీతో 10 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీని ఎక్స్టెండ్ కూడా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,44,000 రూపాయలు. ఇక చివరి స్కూటర్ ఓలా S1 Pro Plus. భారతదేశ మార్కెట్ లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఓలా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓలా కంపెనీ నుండి అనేక రకాల మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఓలా S1X, ఓలా S1X Plus ఇలా మల్టిపుల్ వేరియంట్స్ లో కూడా ఎక్కువ రేంజ్ నే ఆఫర్ చేస్తున్నారు. కానీ
కానీ అన్నిటికన్నా ఎక్కువ రేంజ్ ఓలా S1 Pro Plus 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఏకంగా 320 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ స్కూటర్ యొక్క మోటార్ కెపాసిటీ అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా సుమారుగా 210 నుండి 220 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఓలా S1 Pro 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే గనక రియల్ రేంజ్ 170 నుంచి 175 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మోటార్ కెపాసిటీ 11 కిలోవాట్ల నుంచి 13 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ ను ఉపయోగిస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 141 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 7 నుంచి 8 గంటల వరకు సమయం పడుతుంది. ఇక స్కూటర్ ముందు భాగంలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఓలా S1 Pro స్కూటర్ లో కూడా అనేకమైన స్మార్ట్ ఫీచర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్ కి డిఫాల్ట్ బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీగా ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ 8 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,70,000 రూపాయలు. ఇవి భారతదేశ మార్కెట్ లోని 10 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు. అయితే మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందైనా ఖచ్చితంగా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా కొనుగోలు చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.